దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా అమూల్యమైన మంచి విషయాలు మనము ఈ లేఖన భాగాలలో నుండి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభువు నేటి సమయాన్ని మనలను ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రియులారా, మరి తబిత, దోర్కా అని ఇక్కడ 2 పేర్లు ఈమె గారికి ఇవ్వబడి ఉన్నవి. తబిత అనే పదమేమో అరామిక్కు సంబంధించినటువంటి పదముగా, దోర్కా అనే పదమేమో గ్రీకుకు సంబంధించినటువంటి పదముగా ఇక్కడ గమనిస్తూ రావచ్చు. ఆ తర్వాత 2 పదాలకు కలిపి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే లేడీ అని 2 పదాలకు కలిపి అర్థము ఇవ్వబడతా ఉంది. ప్రియులరా, ఇప్పుడు లేడీ అనగా ఎంతో కొన్ని పద్ధతులు ఉంటాయి. అన్ని సందర్భాల్లో ఆమె దూసుకుని వెళ్ళేదానికి అవకాశము ఉండదు. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో సుగుణము కలిగినటువంటి స్త్రీగా ఆమె మరి దేవుని పరిచర్యలో మరి ఎంతగానో ఆమె పాల్గొంటూ మరి ముందుకు కొనసాగింది. అయితే తబిత గారు ఏనాడు కూడా ఆమె ప్రసంగించినట్లు కానీ మరి దేవుని వాక్యములో ఎక్కడ మనము చూడలేము. కానీ ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే, ఆమె దేవుని పరిచర్యలో ఆమె ఉపయోగించిన విధానాలు ఏంటంటే సూది, దారము. ఆమె ఒక టైలరింగ్ చేసేటువంటి వృత్తి కలిగిన స్త్రీగా ఉన్నది. ఆమె చేయుచున్నటువంటి ఆ వృత్తిలోనే ఆమె ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించింది. అలాగే ఆమె చాలా గొప్ప విలువైన మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఆమె నిలిచి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈమె ఎవరు అనగా ఈమె ఒక యవనస్తురాలు. ఈరోజు స్త్రీయే కానీ పురుషులే కానీ యవనస్తులు చాలా క్రమముగా దేవుని ఎదుటకు మళ్ళవలసిన వారై ఉన్నారు. యవనస్తులు దేవునికి లోబడవలసినటువంటి వారై ఉన్నారు. ప్రియులరా, బాలుడు లేక బాలిక వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పుమో, వారు పెద్దవారైన తర్వాత ఆ త్రోవలో నుండి వారు ప్రక్కకు తొలగిపోరని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈరోజు చిన్న బిడ్డలను దైవికంగా పెంచాలి. వారు పెద్దవారైన తర్వాత, యవనస్తులైన తర్వాత కూడా తప్పిపోకుండా వారు ఏ మార్గం గురించి అయితే నేర్చుకున్నారో, ఏ పద్ధతులు నేర్చుకున్నారో ఆ పద్ధతులు, ఆ మార్గములో వారి జీవితకాలం అంతా నిలిచి ఉండే విధంగా వారిని జ్ఞానముతో మరి పెద్దవారు పెంచవలసిన బాధ్యత ఉన్నది అని కూడా ఇక్కడ మనం గమనించాలి. ప్రియులరా, ఈ రోజుల్లో యవనస్తులు అంతా హై స్కూల్ స్టడీస్లోనికి వచ్చి రాకముందే చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, మరి రకరకాలైనటువంటి ఆలోచనతో ఉన్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మరి మా అబ్బాయి చాలా మంచివాడు, క్రమంగా ఉంటాడు అనుకుంటారు. కానీ అలా నటిస్తారు తల్లిదండ్రులు. వాళ్ళ జీవితాలు బయట వారికి తెలుస్తాయి కాబట్టి బయట వారు ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేస్తే వాళ్ళ బిడ్డలు ఏమైనా కంట్రోల్ చేసుకుంటారేమో, క్రమపరుచుకుంటారేమో అని ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, మా పిల్లలంటే వాళ్ళకి కోపం, అందుకే మా పిల్లల మీద చాడీలు చెప్తున్నారు. తల్లిదండ్రులు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి పనులు చేసుకొని బ్రతుకుతారు. ఆ ఆలోచనలు, ఆ విధానాలు వాళ్ళకు ఉండవు. ఆ ఆలోచనలు, ఆ విధానం ఇక్కడ 2 కోణాలుగా మనం ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు ప్రియులరా ఏదో చెప్తున్నారు అని చెప్పి మన బిడ్డలను శిక్షించకూడదు. గమనించాలి ఈ విషయాలు. ఇతను అనుసరిస్తున్నాడా, ఏమి అనుసరిస్తున్నా లేదని గమనించాలి. గమనించిన తర్వాత ఖచ్చితంగా మన వైపు నుండి కూడా వాళ్ళకు నేర్పవలసిన క్రమశిక్షణ వాళ్ళకు నేర్పాలి. వారి కొరకు మనం చేయవలసిన ప్రార్థన వాళ్ళకు మనము నేర్పాలి. ప్రార్థన వారి కొరకు మనము చేయాలి. ఎందుకంటే ఈరోజు
పిల్లల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. యవన ప్రాయంలో ఇంక వచ్చి రాకముందే బిడ్డలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, లోకాశలకు లోనవుతున్నారు. పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా చట్టాలవాట్లను అనువర్తించుకొని చెడిపోయే మార్గాలకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము తబిత యవనస్తురాలైనప్పటికీ కూడా మరి ఆమె ఏనాడు దేవుని విషయంలో ఆమె వెళ్ళి సువార్త ప్రకటించలేదు, కానీ ఆమె కొన్ని పద్ధతులను అనుసరించింది దేవుని పట్ల. ఏంటా పద్ధతులు అనగా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మరియు యుప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున ఇక్కడ మనం ఏం గమనించాం? ఈ తబిత, ద్వారకా ఈ పేర్లు మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం, అర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడు నెంబర్ 1 పాయింట్గా ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు బయలుపరిచాడు. ఏంటంటే ఆమె ఒక విలువైన శిష్యురాలుగా ఉంటూ సత్క్రియలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ప్రియులారా, ఆమె సత్క్రియలు కలిగినటువంటి శిష్యురాలుగా ఉంది. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలంగా సత్క్రియలు అనగా మంచి క్రియలు కలిగి ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఈరోజు మనం మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. మంచి క్రియలు మన బిడ్డలకు మనం నేర్పాలి. మంచి క్రియలు సమాజానికి కూడా మనం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు అలా ఉన్నామా? చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారంటే స్టార్టింగే మేము వాక్యం చెప్పాలి, మేము గొప్పవారిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ స్థానంలోనికి దేవుడు నిన్ను నడిపించాలనుకుంటే ఖచ్చితంగా నడిపిస్తాడు. కానీ మనం నేర్చుకోవాల్సిన కొన్ని క్రమాలు మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవటం? దేవుని బిడ్డలుగా మారిన తర్వాత, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనం పరిచర్య చేయటము నేర్చుకోవాలి. శిష్యరికాన్ని మనము నేర్చుకోవాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. దేవుని ఆలయాన్ని శుభ్రం చేయాలి, ఊడవాలి, ఏమండి మరి అన్ని పనులు చేసుకోవాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు ఆ అలవాట్లు చాలామందికి లేవు. ఏమండి, మీరు కూడా ఈ నూతన సంవత్సరం అయినా మీరు ఏం నేర్చుకోవాలంటే, ఇదిగో ఈ వారం ఒకళ్ళు పరిచర్య చేయాలి, శుభ్రంగా ఊడవాలి, చేతైన పనులు చేయాలి. ఆ విధంగా మరి మీరు దేవుని పనిలో మీరు పరిచారకులుగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటారో ఆ ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రియులారా, ఒకరోజు ఆలయంలో ఒక యవనస్తురాలు ప్రతి ఆరాధన సమయంలో ఆమె ముందుగా వచ్చి పరిచర్య చేస్తూ ఉంటుందంట. ఒక అతను పెద్ద ఆయన ఆమె చక్కగా ముందుగా వచ్చి పరిచర్య చేయటం, ఆ విధానాలను చూసి ఆయనకి మంచిగా అమ్మాయి మీద ప్రేమ కలిగిందంట. ఏదైనా మనం సహాయం చేద్దాం, ఈ అమ్మాయి చాలా చక్కగా భక్తి కలిగి ఉంటుంది, చాలా చక్కగా పరిచర్య చేస్తూ ఉంది అని చెప్పి, అమ్మా నీకేం కావాలి, నేను ఏదైనా నీకు సహాయం చేయాలనుకుంటున్నా, దేవుని పట్ల నువ్వు చేస్తున్న పని చాలా గొప్పగా ఉందమ్మా అన్నప్పుడు ఆమె అందంట, అంకుల్ థ్యాంక్ యూ, నాకేమీ వద్దు అని చెప్పి వెళ్తూ ఉందంట. అమ్మ అట్లా కాదమ్మా, నేను అనుకున్నానమ్మా, ఏదైనా నీకు ఇవ్వాలనుకున్నానమ్మా అనే ఆమెతో వెళ్తున్నాడంట. ఏమంటే చర్చి దాటి ఆ ప్రాంగణంలోనికి వెళ్ళేసరికి ఆమె కారు మంచి కారు, మరి ఇప్పుడు రకరకాల కారులు వచ్చినాయి కదా, ఆ రోజుల్లో బెంజ్ కార్ అంటే మంచి పేరు. ఏమండి, మరి బెంజ్ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకొని మరలా ఆమె మంచి వస్త్రాలు వేసుకొని ప్రయాణం చేస్తూ ఉందట. ఒక్కసారి ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఆమె ఎవరు అనుకుంటున్నారు? ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అంట. కోట్ల రూపాయల ఖరీదైనటువంటి కంపెనీకి ఆమె ఓనర్గా ఉన్నదని తెలుసుకొని ఆయన ఎంతో అయ్యో అని చెప్పని ఆలోచనలోకి వెళ్ళాడు, ఆశ్చర్యపడ్డాడు. చూడండి, ఈరోజు కొంచెం ఉంటే చాలు ఎంత గొప్పగా హెచ్చించబడటానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ రోజున.
ఒక మాటతో చెప్పాలంటే ఈరోజు సేవ చేసే వాళ్ళకు కూడా మంచి గుణాలు లేవు. ఈరోజు చాలామందికి వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు, వాళ్ళ మాటలు మంచిగా లేవు, వాళ్ళ ఆలోచనలంతా కూడా లోకస్తుల కంటే హీనంగా ఉన్నాయి. అందరూ నేను చెప్పట్లేదు కానీ కొంతమంది మరి వారు ఏం బోధ చేస్తారో వాళ్ళని ఎవరు మాదిరి తీసుకోవాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో ఉన్నారా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పరిచర్య చేసే స్థానంలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం బోధించే స్థాయిలోనికి వచ్చినప్పుడు వారు ఎన్ని స్టెప్పులు దాటి రావాలి? కొంతమంది పరిచర్య చేసేటప్పుడు ఏమి లేని స్థితిలో ఉంటారు కదా, కాళ్ళు గడగటానికైనా సిద్ధపడతారు. కొంచెం ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత ఆ మొదటి స్థితిని మర్చిపోతారు. వాళ్ళ మాటల్లో మార్పు ఉండదు, వాళ్ళ ఆలోచనలో మార్పు ఉండదు, లోకస్తుల కంటే కూడా హీనంగా ఉంటారు. మరి వాళ్ళు ఎవరి మాదిరి, వాళ్ళకి ఎవరి మాదిరి, వాళ్ళని ఎవరి మాదిరి తీసుకోవాలి? సమాజంలో వారి గురించి సాక్ష్యం ఏంటి? కొంతమంది ఉంటారు వాళ్ళ బిడ్డల మీదే వాళ్ళకి ప్రేమ ఉండదు, వాళ్ళ యొక్క పరిస్థితుల మీదే వాళ్ళకు ప్రేమ ఉండదు. కొంతమంది ఉంటారు వాళ్ళు తర్వాత ఏమైపోతారో వాళ్ళకి ఆలోచన ఉండదు, కానీ వాళ్ళకి మాటలు వచ్చినంతకాలం బడాయిగా మాట్లాడాలి, సూపు ఉన్నంతకాలం నచ్చిన దాన్ని చూడాలి, నడకున్నంతకాలం నచ్చిన గాడికి వెళ్ళాలి. మరి ఏదైనా కోల్పోతే వాళ్ళ బ్రతికేంటి? మానవ జీవితం ఎప్పుడూ స్థిరమైందేనా? జీవితంలో అన్ని పరిస్థితులు ఒకే విధంగా ఉంటాయా? ఏమండి, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ప్రాయం వచ్చిన తర్వాత మనము తెలిసినా మనము ఇతరులను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి బలపరచాలి. ఎందుకంటే ఆలోచనలు ఉంటాయి, చేసే శక్తి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మనం మన తెలివిని, మన జ్ఞానాన్ని ఉపయోగించుకునే వారికి తెలియజేసి వారిని ప్రయోజకులు అవటానికి వారిని ప్రోత్సహించాలి. ఈరోజు అలాంటి మనసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ద్వారక లేకపోతే తబిత ఈ బిడ్డ గురించి ఆలోచిస్తే చూడండి ప్రియులారా, చాలా 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 యవనస్తురాలుగా ఉండి కూడా ఆమె నోరు తెరిచి ఎవరికి సువార్తను ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా ఎంతో ఆమె బాధ్యత కలిగినటువంటి, సత్క్రియ కలిగి బాధ్యత కలిగినటువంటి ఒక శిష్యురాలుగా తన నమ్మకత్వాన్ని ఈ లోకంలో కొనసాగించే వారిని మనము ఎంతమందిని చూస్తున్నాం? నాకు సేవకుడు ఉన్నాడు, నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఏసాన్ గారి దగ్గర ఎదిగాడు. అక్కడ ఎదిగేటప్పుడు నెత్తి మీద మైదాలు పెట్టుకొని ఓళ్ళెమ్మడి తిరిగి వాల్ పోస్టర్లు అంటించాలి. ఆ రోజుల్లో చాలా సేవ చేయాలి. అక్కడ శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వాక్యం చెప్పరు, టాపీ పని చేయాలి, చెట్లకు నీళ్లు పోయాలి, రకరకాలైనటువంటి ముందు పనులు నేర్చుకోవాలి. అన్ని పనులే, కఠినమైన పనులు నేర్చుకోవాలి. ఆ తర్వాత శిష్యుడుగా ఒక సీనియర్ పాస్టర్ గారి దగ్గర పనిచేయాలి. అప్పుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి అక్కడ ఉంటుందన్నమాట, విలువ ఉంటుందన్నమాట. అది ఒక పద్ధతి. ఆ స్థాయిలో ఎదిగినటువంటి వారు ఎంత స్థాయిలో ఉన్నా ఆ యొక్క విధానాలు వేరుగా ఉంటాయి. ఒకరోజు నేను ఆయన చూసి ఆశ్చర్యపోయాను. ఒక సెమినారీ జరిగింది, పాస్టర్ల సెమినారీ. ఆ పాస్టర్ల సెమినారీకి మేము కూడా వెళ్ళాము. అలా వెళ్ళి చూసేసరికి ఏసన్న గారి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎంతసేపు అంటే దరిదాపుగా గంట సేపు కూర్చున్నాడు ఏసన్న గారి కాళ్ళ దగ్గర. కూర్చొని అయ్యా అంటున్నాడు, ఏదో అంటున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు, బతిమలాడుతున్నాడు. ఆయనేమో వింటా ఉన్నాడు. ఎంతోమంది ఉంటారు కదా, వింటా ఉన్నాడు కుర్చీలో పక్కన కూర్చొని. అప్పుడు బాగా బలహీనుడిగా ఉన్నాడు, వింటా ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఆయన లెవెల్ ఎట్టుంటుందంటే, నేనంటే ఏమనుకుంటున్నాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. అలాగున ఉండేవాడు కూడా చాలామంది ఉంటారు. అలా ఎవరు ప్రవర్తిస్తున్నారు? అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే, ఒక మంచి సహవాసంలో ఎదిగిన వ్యక్తి ఆ గుణాలు, ఆ మాటల నేర్పరితనం కాదు. అక్కడ ఎదిగి వచ్చిన వాళ్ళందరూ మాటల నేర్పరితనం కలిగి ఉంటారు, కానీ గుణాలలో చాలా బుద్ధిహీనులుగా ఉంటారు. అట్టి వారికి మరి బుద్ధి దేవుడే చెప్పాలి. లేకపోతే పెద్దవాళ్ళైనా, లేకపోతే యవనస్తులైనా, జ్ఞానం కలిగిన వారైనా తప్పదు. కొంతమంది పెద్దవాళ్ళుగానే ఉంటారు కానీ బుద్ధిహీనులుగా ఉంటారు.
వాళ్ళకు బుద్ధి పిల్లలైన చెప్పాలి, పక్కవారైన చెప్పాలి. వాళ్ళు బుద్ధి నేర్చుకొని ఏమండి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఆ విధానంలో సాగిపోయేవారిగా దేవుని కొరకు పరిచర్య ధర్మము ముందుగా ఆ శిష్యరికంలో ఉన్న విలువలను అనుసరించిన వారు ఎప్పుడు ఎంత స్థాయికి వెళ్ళినా వారు విధేయులుగానే ఉంటారు అనే విధానము వాళ్ళు చెప్పేదానికి కాదు, వాళ్ళ క్రియలను బట్టే మనకు అర్థమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తాను. తబిత ఎంత మంచి గుణము కలిగిన శిష్యురాలండి. ఏమంటే ఆమె ఏమైనా నిలబడి వాక్యం చెప్పిందా? లేదు. ఆమె మంచి సత్క్రియ కలిగింది, మంచి శిష్యురాలుగా గుణలక్షణాలు కలిగి ఉన్నదని ప్రభుపేట నేను తెలియజేస్తున్నా. ఆమె ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నదంటే ఒకసారి 9వ అధ్యాయం 39వ వచనం చూడండి. తనకు కలిగినటువంటి నైపుణ్యాన్ని కూడా ఆమె దేవుని కోసం ఉపయోగించడానికి ప్రయత్నం చేసిందే తప్ప ఆ నైపుణ్యం అంతా తన కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఒకసారి చదవండి అక్కడ 9:36 అపోస్తల కార్యములు. శిష్యురాలు ఉంది, ఆమెకు పేరు. అమ్మ నేను 39వ వచనం చదవమన్నాను కదా, మీరు 39ఏనా? వినండి, ఎదవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో ఉన్నప్పుడు అంగీలు వస్త్రాలు చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఇక్కడ ఏం కనపడుతుందంటే తను ఒక నైపుణ్యాన్ని కలిగి ఉన్నది. ఏంటది? టైలరింగ్ చేసే నైపుణ్యం కలిగి ఉన్నది. ఇందాకనే చెప్పాను కదా, ఆమె ఎక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేయలేదు. ఆమెకు దేవుని బిడ్డగా ఇతరులకు ఆమె గొప్ప సాక్ష్యంగా నిలిచి ఉన్నది. ఎలా అంటే సూది దారం. ఏం చేసింది ఆమె? నైపుణ్యంతో వర్క్ చేసుకుంటూ పేదలైన వారిని గుర్తించి వారికి ఉచితంగానే ఆమె వస్త్రాలు కుట్టి ఇచ్చేది. ఇంకా పేదవారైతే వాళ్ళకంట వస్త్రాలు కొని కుట్టి ఇచ్చేదట. చూడండి, ఇంత ప్రేమ ఎవరిని బట్టి ఆమె నేర్చుకుందంటే ఆమె నమ్మిన దేవుని బట్టి ఆమె నేర్చుకుంది. ఆమె చనిపోయింది. దైవజనులు వచ్చారు. వెంటనే దైవజనుల దగ్గరకు ఎదవరాళ్ళు అందరూ కూడా వస్త్రాలు తీసుకొని ఆ ముందుకు వచ్చి ఆ వస్త్రాలు చూపించి ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? అయ్యా, ఆమె బ్రతికున్నప్పుడు ఆమె మా కొరకు ఇదిగో ఈ వస్త్రాలు కుట్టించింది. ఆమె ఎంతో గొప్ప నైపుణ్యము కలిగిన స్త్రీ, ఆమె ఎంతో గుణము కలిగిన స్త్రీ, ఆమె మంచి సత్కార్యము కలిగిన స్త్రీ, ఆమె దేవుని కొరకు నమ్మకమైన శిష్యురాలుగా జీవించింది అని చెప్పి వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం ఇవ్వటం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మనలో యథార్థత ఉన్నప్పుడు మనల్ని ఎవరూ మోసం చేయడానికి ప్రయత్నము చేయరు. ఒకవేళ మోసం చేసినా వాళ్ళు రెట్టింపు శిక్షకు గురి అవుతారు. ఈరోజు పెద్దవారు ఏ ఆలోచన లేని వారికి కూడా చెడ్డ ఆలోచనలు నేర్పి వాళ్ళు చెడిపోయింది కాక పిల్లలను కూడా చెడగొడుతున్నారండి. ఈరోజు వాళ్ళని బట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభునందు విశ్వాసం కలిగిన వారందరూ కూడా వాళ్ళు ఏ నైపుణ్యం కలిగి ఉన్న నైపుణ్యాన్ని మొదటగా దేవుని కోసం వాడేవారిగా ఉండాలని మనం వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన నైపుణ్యం తోటి వారి అవసరతల్లో కొంతైనా సహకారిగా ఉంటే ఖచ్చితంగా ఏమండి అదే దేవుని కొరకు మనం కలిగి ఉన్న సాక్ష్యము అనే వాస్తవాన్ని ఈరోజు ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఒకసారి గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రియులారా, మరి నేను చాలాసార్లు ఏదైనా తినేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ తప్పకుండా ఆ సమయంలో ఎవరున్నా వాళ్ళకు ఎంతో కొంత నేను వాళ్ళకు సహకరిస్తూనే ఉంటా. ఎందుకంటే అదే దేవుని దృష్టిలో మనకు నిలిచుండే సాక్ష్యం అదే. అంటే మనము ఏదేదో గొప్పగా కాదు కానీ మనకున్న దాంట్లో కొంత చేయి చాపిన వారికి సహాయం చేయటం
అది దేవుని యొక్క ఆజ్ఞనే అన్నది. సహకరించిన వారికి మనం సహకరించామని మనము అనటం కాదు, కానీ అది మన పద్ధతి, దేవుడు నేర్పిన పద్ధతి. ఎంత పేదవారమైనా మనకు కలిగిన దాంట్లో దేవుని కొరకు కొంత ఖర్చు పెట్టాలి. దేవునికి మనం ఖచ్చితంగా కేటాయించుకునే వారంగా ఉండాలి. సొంత నిర్ణయాలతో మనం అడుగులు ముందుకేస్తే చాలా ప్రమాదానికి మనం గురవుతాం. ఇది అన్యులకు తెలియదు. ఎవరికి తెలుసు అంటే దేవుని బిడ్డలకు తెలుసు. కాబట్టి అన్యులు విమర్శిస్తారు, కానీ దేవుని బిడ్డలు అర్థం చేసుకొని సహకారులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆ బైబిల్ గ్రంథంలో ఎవరో అననీయ సఫీరా ఏదో ఒక మాట అంటారు, కొన్నాళ్ళకు ముందు పెడితే ఉన్నేళ్ళకు పోయిందని ఈరోజు అతి తెలివితేటలు తెచ్చుకొని మొదటగా దేవుడు దీవించడం మొదలుపెట్టిన విధానం కంటే ఇంకా గొప్పగా నేను ఎక్కడికో వెళ్ళాలనే ప్రయత్నాల్లో మొదటి స్థానంలోనే నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు మొదటి మెట్టులోనే ట్రబుల్ ఉంటే ఇంకా రెండో మెట్టు మూడో మెట్టు మేము ఎక్కుతాం. మొదటి మెట్టు కరెక్ట్గా ఉంటే రెండో మెట్టు ఎక్కగలుగుతాం. అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నమ్మకంగా ఉంటూ నువ్వు మొదట ఎలాంటి క్రమంలో ఉన్నావో ఆ క్రమాన్ని తప్పకుండా నువ్వు నడు. ఏదో ఒక రోజున నీ విశ్వాసము ఫలభరితంగా మార్చబడుతుంది. నీ క్రియలు దేవునికి ఇష్టంగా మార్చబడతాయి. నీ నమ్మకత్వం, నీ శిష్యరికం, దేవుని పనిలో నీ సహకారం దేవుడు చూస్తున్నాడు. మనుషులలో ఏదైనా స్వార్థం ఉంటుందేమో కానమ్మా, దేవునిలో స్వార్థం ఉండదు. తప్పకుండా నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఫలాలను సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండటమే దేవుని బిడ్డలో నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. మనము తబితాలాగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు మనం గమనించినట్లయితే అమూల్యమైన కొన్ని సంగతులు అక్కడ మనము గమనించవచ్చని ప్రభుపేట నేను తెలియజేస్తున్నా. తర్వాత చదువుకోండి, తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు బయటకు వచ్చాయి? ఆమె చనిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఆమె ఎవరికి కూడా స్వార్థ చెప్పలేదు, కానీ ఇంత గొప్ప లక్షణాలు ఆమె కలిగి ఉన్నది. అద్భుతం కదా. మరి మన బ్రతుకులో కూడా మనం బ్రతుకున్నప్పుడే ఇతరుల జీవితాల్లోనికి మనం దేవుని ప్రేమను తీసుకువెళ్ళి వాళ్ళకు అందించే విధంగా జీవించటమే ముఖ్యమైన విషయం. ఏమ్మా, మరి మనం దేవుని ప్రేమను ఇతరులకు పంచే విధంగా ఉండాలి. మనం కొత్తవారు మనకు పరిచయం అయ్యారు, సీనియర్స్ ఏం చేయాలంటే దేవుని ప్రేమ వారికి పంచే విధంగా ఉండాలి. ఏమండి, కొత్తగా మనకు పరిచయం అయిన వాళ్ళు సీనియర్స్లో దేవుని ప్రేమ చూసి వీళ్ళు కూడా ముగ్ధులైపోవాలి. దేవుని బిడ్డలు ఇలా ఉంటారు, వీళ్ళు దొరకటం మనకు ఎంత భాగ్యం అని సంతోషించే విధంగా ఉండాలి. ఈరోజు అలా లేని వారు చాలామంది ఉన్నారు. వారు మారు మనసు పొందురుగాక అని అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, ఉపయోగం లేదు. గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆమె చనిపోయినప్పుడు ఏమండి, వారు ఆమె కుట్టిన వస్త్రాలు తీసుకొచ్చి ఆమె ప్రేమను వారందరికీ చూపించారు. గుర్తుపెట్టుకోండి, ఆమె కుట్టిన వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. ఆమె చనిపోయింది, ఆమె ఎంత ప్రేమ కలిగిందో క్రియలలో దైవజనులకు చూపిస్తున్నారండి వాళ్ళు, ఎదవరాండ్రులు. అలాగే మనకు కూడా క్రియలు ఉన్నాయి, కానీ తెలివితేటలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? మన క్రియలను మనం బోడిదపాలు చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. అది నీకు క్షేమమా? నో, నీకు క్షేమం కాదు. మంచి క్రియలు కలిగి ఉన్నావు ప్రారంభంలో, ఆ క్రియలను కొనసాగించు. అవి గొప్ప సాక్ష్యంగా నీ పట్ల దేవుడు స్థిరపరుస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ మొదటి క్రియలను నువ్వు పాడు చేసుకొని నీ సొంత ఆలోచనతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనుకోండి, జాగ్రత్త, సాతానుకు నువ్వు అప్పగించబడ్డావు అనే వాస్తవాన్ని గమనిస్తూ రావాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఏమండి, మరి ప్రత్యేకంగా ఆమె ప్రేమ అవసరతలో ఉన్న వారికి సహాయంగా మార్చబడిందని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి చేతనంత వరకు, సాధ్యమైనంత వరకు ఆమె ప్రేమ ఏం చేసిందంటే పేదవారి
ఆ ఆకలి తీర్చడానికి కొంతవరకైనా ఎంతో సహాయము చేసి ఉన్నది. ఆ సాక్ష్యమే ఆమెను గొప్ప ప్రభావితంలోనికి తీసుకొచ్చిందని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా? నిలబడి దేవుని వాక్యం ప్రకటించేవారు దేవుని దృష్టిలో ఎలాంటి వారో ఏమండి, ఎవ్వరికీ గుర్తింపు లేకపోయినా, ఎవ్వరూ లేనప్పుడు వచ్చి శుభ్రంగా దేవుని ఆలయము, దేవునికి సంబంధించిన పనుల్లో పరిచర్యలో సహకరించిన వీరికెంత దేవుని ఎదుట దీవెన ఉందో, దేవుని ఎవరూ చూడకుండా దేవుని పరిచర్య చేసేవాళ్ళు కూడా అదే దీవెన ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రియులారా, దేవుని పనిలో పరిగెత్తుతూ ఉన్న కొలది పరిచర్య కొరకాయ కొంత మీ కష్టంలో నుండి మీరు అర్పిస్తున్నటువంటి ఆ అర్పణలను పరిచర్య కొరకు ఉపయోగిస్తాం కదా. దేవుని పనిని పరిగెత్తుకొని చేసేవాడికి ఎంత దీవెనో, ఆ పనిని అర్పణల ద్వారా కానీ పరిచర్య ద్వారా కానీ ప్రోత్సహించే వారికి కూడా అదే దీవెన దేవుని ఎదుట నిలిచి ఉంటుంది. గట్టిగా సభలు కొడతారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సంకల్పములో తబిత వాక్యం చెప్పలేదు ఎప్పుడు ఎన్నడు. కానీ ఆమె దేవుని బిడ్డగా మారిన తర్వాత ఆమె చేతికి ఇవ్వబడిన సూది దారము వస్త్రాల రూపంగా ఆమె నైపుణ్యాన్ని సంపాదించుకొని ఆ నైపుణ్యంలో ఆమె వృద్ధి చెందుతూ ఆ వృద్ధిలో నుండి కొంత దేవుని కొరకు ఖర్చు పెట్టే విధానంలో ఆమె ముందుకు కొనసాగడం జరిగింది. అలాగే ఆమె చనిపోయిన తర్వాత దైవజనులు ఆమె ఇంటి వద్దకు వస్తే ఆమె గురించి సాక్ష్యం నోటి మాటలతో చెప్పలేదు. ఆమె గురించి సాక్ష్యం ఆమె కుట్టి ఇచ్చిన వస్త్రాలను చూపించే ఆమె ఎలాంటిదో ఆమె గురించి గొప్ప సాక్ష్యము చుట్టుపక్కల సమాజం తెలియజేయగలిగింది. ఈ రోజున మనము కూడా ఖచ్చితంగా ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన లేకపోతే ప్రయోజనం లేదు. మరి దేవుని బిడ్డలంగా మనం మారిన తర్వాత మనము కూడా తబిత తర్వాత చక్కగా దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా ఆమె బ్రతికించబడింది. అదొక అద్భుతం. అలాగే అంతకుముందు ఐతక్ అనేటువంటి వ్యక్తి కూడా మేడగదిలో నుండి కిందపడి దైవజనులు ప్రార్థన చేస్తే అతను కూడా బ్రతికాడు. అదొక అద్భుతం. తర్వాత వాళ్ళు చనిపోయారు. కానీ ప్రియులారా, చనిపోయి ఆ బ్రతికిన వారు చనిపోయిన వారు మరలా బ్రతికినా మరలా ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోయారు. కానీ ఈరోజు మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బ్రతికున్నప్పుడు దేవుని బిడ్డలుగా మారాము, చాలా గొప్ప ధన్యులం. అయితే ఆ ధన్యతను మనం దేవుని కొరకు ఒక మంచి విలువైన సత్క్రియలో నిలబడే విధంగా దేవుని కొరకు ఆయన పరిచర్యలో ఒక శిష్యురాలుగా తబిత ఉన్నట్లు మనము కూడా మన సామర్థ్యం కొలది దేవుని పనిలో సహకరించిన వారే దేవుని శిష్యులుగా పిలువబడతారని ప్రభుపేట నేను కోరుతూ ఉన్నాను. శిష్యులు అంటే సామాన్యులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. అలాగే నేటి శిష్యులే రేపు అద్భుతమైన దేవుని పనివారు. ఏమంటే అవునా కాదా? ఈరోజు శిష్యరికం నేర్చుకోకుండా నేను దేవుని పని చేసే గొప్ప వ్యక్తిగా ఉంటాను అనటం వాక్యానుసారంగా పద్ధతి కాదు. ఏదైనా దేవుడు అద్భుతం చేస్తే తప్ప వాక్యానుసారంగా భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా మనం తట్టుకోవాలంటే ముందు మనము దేవుని పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని పనిని ప్రోత్సహించే విధానంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆ నమ్మకత్వమే దేవుడు తన చిత్తంలో మన పట్ల ఏ నిర్ణయం అయితే కలిగి ఉన్నాడో ఆ నిర్ణయాన్ని నెరవేరుస్తాడు. ఆ తర్వాత మన పరిస్థితులు ఈ లోకంలో ఎలా ఉన్నా జీవితకాలం అంతా ఒక మంచి క్రియ సాక్ష్యంగా మిగిలి ఉంటుందని ప్రభువారి పేరిట నేను తెలియజేస్తున్నా. దేవుడు మీకు ఇచ్చిన నైపుణ్యం ఎంత గొప్పదైనా సంతోషం, అనుభవించండి. కానీ మీ నైపుణ్యాన్ని దేవుని దగ్గర ప్రదర్శించకుండా నేలబొట్టుకొని ఆయన పరిచర్య చేసేవారిగా ఎప్పుడైతే ఉంటారో దేవుని ప్రణాళికలు మీరు ఉన్నట్లు. ఇందాక నేను సాక్ష్యం చెప్పాను కదా, ఆ యవనస్తురాలు ఒక పెద్ద కంపెనీకి ఓనర్ గారు అయినప్పటికీ కూడా దేవుని పని విషయంలో తన గొప్పతనాన్ని అంతటిని కారులో పడేసి నేలబొట్టుకొని కుర్చీలు పట్టుకొని శుభ్రంగా ఊడుస్తూ మరొక కంటికి కనపడకుండా వెళ్ళిపోద్ది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆరాధన టైంకి వస్తారు. పరిశుభ్రంగా ఉన్న ఆ యొక్క మందిరంలో
కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటారు, ఏమంటే చైర్స్ మీద కూర్చున్న వాళ్ళు చైర్స్ మీద కూర్చుంటారు, ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ చిన్నది ఆ విలువైనటువంటి ఆ గనురాలు ఎలాగైతే మంచి విలువైన సత్క్రియ కలిగి ఉన్నదో, మంచి నైపుణ్యం కలిగి ఉన్నదో, ఆ నైపుణ్యం దేవుని కొరకు ఉపయోగించిందో ఆమె దేవుని దృష్టిలో ఇంకా గొప్ప వ్యక్తిగా మిగిలి ఉన్నది. వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ధనవంతుడు పరలోకమును సంపాదించుకోవటం కంటే ఏమండి సూది బెజ్జములో వంటె దూరుట సులభము అన్నాడు. ఎందుకంటే ధనవంతుడు అంత అహంకారంతో ఉంటాడు. కానీ అందరు కాదండి, ఎంత ధనమున్నా తగ్గించుకొని విధేయులుగా దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉంటారు చూడండి, వాళ్ళు ఆ కేటగిరీలోనికి రారు. వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ భాగ్యం గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ధనవంతులుగా బైబిల్ గ్రంథంలో ఉన్నవారు, ఉద్యోగస్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. హెజ్రా, నెహేమియా వీళ్ళంతా ఎవరండి? ఎంప్లాయీస్. కానీ దేవుని పని పట్ల వారికి ఉన్నటువంటి ఆ ఆతృత వారిని గొప్పవారిగా మార్చింది. ఇంకా మనం కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే, ఏబు గారు ఎవరు? ఆయన ధనవంతుడు అమ్మా, మరి దేవుని కొరకు గొప్ప మేలులు అనుభవించలేదా? మరి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కొర్నేలి ఎవరు? ధనవంతుడు కదా కొర్నేలి, గొప్ప ధనవంతుడు ఆయన. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని పని చేశారు, వాళ్ళ పనిలో వారు నమ్మకంగా ఉన్నారు, దేవుని పని చేస్తూ దేవుని పనిలో నమ్మకంగా ఉన్నారు. గొప్ప సాక్షిగా ఈరోజు మన ముందు నిలబడ్డారు. సాక్ష్యంగా, మనిషిగా లేకపోయినా సాక్ష్యంగా మన ముందు ఉన్నారు. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితాలను మొదటి పునాదిలోనే కాపాడుకొని ముందుకు నడిపించుకోవాలి. ఏమండి, ఇష్టానుసారమైన గలిబిలులను మనలోనికి తెచ్చుకొని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రణాళికను మనం పోగొట్టుకుంటే దేవుని ఎదుట మనము లెక్క అప్పాజెప్పవలసిన వారమై ఉన్నామని గమనించి, తబితా వలె ఒక ఉన్నతమైన కొన్ని ఆశయాలు, లక్షణాలు కలిగి శాశ్వతంగా దేవుని రాజ్యంలో నివాసము కలిగే విధంగా దేవుని కొరకు జీవించే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఆమె సత్క్రియ కలిగిన మంచి శిష్యురాలుగా ఉంది, ఒక విలువైన నైపుణ్యం కలిగి ఉన్నది. ఆ నైపుణ్యం దేవుని కొరకు మొదలుగా కేటాయించబడి అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. ఉన్నతమైన గొప్ప సాక్ష్యం, తన నోరు తెరిచి చెప్పకపోయినా తన క్రియలను బట్టి ఆమె ఇతరుల నోటి ద్వారా మంచి సాక్ష్యాన్ని ఆమె కలిగి ఉన్నది. ఈ విధానము దైవ సేవకులకు ఆమె పట్ల గొప్ప ఉద్యోగాన్ని కలిగించింది. వెంటనే చనిపోయినా ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించాలనే ఆలోచన వారి హృదయాలలోనికి దేవుడు ప్రవేశింపజేశాడు. చనిపోయినటువంటి ఆ వ్యక్తి కూడా తిరిగి మరలా బ్రతికే విధంగా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఈరోజు మనము కూడా పాప విషయంలో చనిపోయాం, దేవుని కొరకు జీవిస్తున్నాము. ఈ జీవము ఇలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించే విధంగా మనల్ని మనం ఈ దేహంతో ఉన్నప్పుడే సిద్ధపరచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అనుభవాలలో మనం ముందుకు కొనసాగటానికి దేవుని నడిపింపు, దేవుని సహాయము ఎల్లప్పుడూ మనతో ఉండి ఆయన నడిపింపులో నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన నీ మాటలు బిడ్డల హృదయాలలో స్థిరపరచి నీ మహిమ కొరకు నిలబెడుతురమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయొచ్చు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.